వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను దొండకాయ పచ్చడిని తయారు చేయబోతున్నాను. పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఎంతో ఎమ్మిగా ఉండే ఈ దొండకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల టిఫిన్స్లో కూడా మనము తినవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక పావు కేజీ దొండకాయలని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 8 దాకా పచ్చిమిర్చి వేసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా చించి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి. పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి ధనియాలన్నీ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని మనము చల్లారనివ్వాలి. ఒక సైడ్ పెట్టుకుందాం. అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. దొండకాయలు త్వరగా మగ్గాలంటే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాము. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి. ఒకసారి అంతా కూడా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మంటను తగ్గించి పెట్టుకోవాలి. చూద్దాం. చూడండి, దొండకాయలు మగ్గినాయి. ఒక 90% దాకా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక టమాటాని, మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా పులుపుకు తగ్గట్టు చింతపండు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. చూద్దాము. చూడండి, టమాటాలు అంతా కూడా బాగా మగ్గిపోయినాయి. చింతపండు కూడా మగ్గిపోయింది. అంతా కూడా ఒకసారి కలుపుకుందాం. చూడండి, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము ఈ దొండకాయలని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకుందాం. అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పల్లీలని. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎల్లిపాయలు, అదేవిధంగా ధనియాలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి. మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాము. చూద్దాం. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు చల్లారినటువంటి దొండకాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఈ దొండకాయలని కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలండి. జస్ట్ పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది. మూత పెట్టి పల్స్ తిప్పుకుందాం. మనకి అక్కడక్కడ దొండకాయ ముక్కలు అనేటివి కనపడాలి. చూడండి, ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అలాగా ఒక్క ఎల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు కాస్త వేగనిద్దాము. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి. ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. 1 నిమిషం పాటు ఈ పచ్చడిని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. గుమగుమలాడిపోతుందండి పచ్చడి. ఎమ్మి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.